హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ద స్పైడర్ విత్ ఇన్ ఎ స్పైడర్వర్స్ స్టోరీ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఇది ఒక షార్ట్ ఫిలిం, ఏ ఓటీటీలో రిలీజ్ చేయకుండా అఫీషియల్గా యూట్యూబ్లోనే రిలీజ్ చేశారు. వీడియో లెంత్ చూసి ట్రైలర్ టీవీ స్పాట్ అనుకుని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉంటారు కొంతమంది. బట్ యాక్చువల్ షార్ట్ ఫిలిమే అది. 7 minutes లెంత్ ఉంది. ఇది చూసిన చాలా మందికి ఏంటి అసలు మైల్స్ వచ్చాడు, ఫాదర్తో మాట్లాడి రూమ్కి వెళ్ళాడు, ఏవో చూసి భయపడ్డాడు. తర్వాత వాళ్ళ డాడీతో మాట్లాడుతూ జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా సోనీ అని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండాలి. సో నేను చెప్తా వినండి. సోనీ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ అఫీషియల్గా కెవిన్ లవ్ ఫండ్ అని ఒక ఆర్గనైజేషన్తో టైఅప్ అయి తీసిన షార్ట్ ఫిలిం ఇది. అసలు ఈ కెవిన్ లవ్ ఫండ్ ఏంటంటే మెంటల్ ఇల్నెస్ కోసం జనాల్లో అవేర్నెస్ తీసుకొని రావడానికి కెవిన్ అనే పర్సన్ ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. మన చుట్టూ చాలామంది అంతెందుకు మనమే ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఫిజికల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అలా మెంటల్ హెల్త్ పాడయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి ఆ బాధని ఎవరితోని షేర్ చేసుకోలేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ చివరికి ఆ డిప్రెషన్ నుండి ఎస్కేప్ అవడానికి చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి కేసెస్ని ఆపడానికి మెంటల్ ఇల్నెస్తో సఫర్ అవుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళని సేవ్ చేయడానికి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే ఈ కెవిన్ లవ్ ఫండ్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేశారు ఇది. అయితే ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క మెంటల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి కరికులంని, లెసన్ ప్లాన్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో స్టీవ్ రాజర్స్ మిగతా వాళ్ళతో కూర్చుని బ్లిప్ వల్ల జరిగిన లాస్ గురించి ఒక థెరపీ సెషన్ లాగా మాట్లాడుతూ ఉంటారు కదా గ్యాదర్ అయ్యి. అలా బోరింగ్ కాన్వర్జేషన్ లాగా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టూడెంట్స్ని ఏమడుగుతున్నారంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న మెంటల్ ప్రాబ్లమ్స్ని స్టోరీ బోర్డ్లా గీసి ఇమ్మంటున్నారు. ఏదైనా సినిమా తీసే ముందు స్టోరీ బోర్డ్స్ గీసుకుంటారు కదా, అలాగా వీళ్ళ కమ్యూనిటీలో స్టూడెంట్స్ని చేయమన్నారు. అండ్ ఈ కరికులం లేదా లెసన్ ప్లాన్ పేరు వచ్చేసి ద హీరో విత్ ఇన్. సో అలాంటి ఒక స్టోరీ బోర్డ్తో తీసిన షార్ట్ ఫిల్మే ఇది. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ని కమర్షియల్గా ఏదో ఈస్టర్ ఎగ్స్, హిడెన్ డీటెయిల్స్ పర్స్పెక్టివ్లో కాకుండా ఒక మెసేజ్ ఇవ్వడానికి తీశారు, టు సెండ్ అవుట్ ఎ మెసేజ్. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మైల్స్ మైండ్లో ఏవో ఒక థాట్స్ సైమల్టేనియస్గా రన్ అవుతూనే ఉంటాయి. ఇంటికి వచ్చాక వాళ్ళ ఫాదర్ కొన్ని మూవీస్ని రెంట్కి తెచ్చాను కలిసి చూద్దామని మైల్స్ని అడుగుతారు. అయితే టీవీలో ప్లే అవుతున్న హారర్ ఫిలిం మైల్స్ ఫాదర్ మైల్స్ని సడన్గా భయపెట్టి సర్ప్రైజ్ చేయడం, ఇవన్నీ కూడా తనలో ఉన్న ప్యానిక్ని ఇండైరెక్ట్గా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. మైల్స్ తన రూమ్లోకి వచ్చి విండో దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. తన మైండ్లో లాట్స్ ఆఫ్ స్టఫ్ జరుగుతూ ఉంటుంది. వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. తన ప్యానిక్ అటాక్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అవి మెంటల్ బ్యారియర్ని కూడా బ్రేక్ చేసి తనకున్న స్ట్రెస్ని కానీ నెగిటివ్ థాట్స్ని కానీ అన్నీ కూడా ఒక ఫిజికల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్గా ఫిజికల్ వరల్డ్లో మేనిఫెస్ట్ అయ్యి మైల్స్కి విజువల్గా కనబడడం స్టార్ట్ అవుతాయి. మైల్స్ యొక్క షాడోయే గ్లోయింగ్ ఐస్తో తన మీదకి రావడం, స్పైడర్స్ మీదకి ఎక్కడం, ఇలాగ. దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్లాగా చూడకండి. ఒక మెంటలీ డిప్రెస్డ్ పర్సన్ తన మైండ్లో తనతో తాను చేస్తున్న యుద్ధాన్ని విజువల్గా చూపించడానికి ట్రై చేశారు. లాస్ట్కి మైల్స్ తన ఫాదర్తో వెళ్ళి మాట్లాడాలని డిసైడ్ అవుతాడు. ఈ సీన్ ద్వారా ఏం చెప్తున్నారంటే, మీకు ఏమైనా మెంటల్ ప్రాబ్లం ఉంటే మీలో మీరు సతమతం అయిపోకుండా మీ క్లోజ్గా ఉన్న ఎవరో ఒక అడల్ట్, ఒక పెద్ద మనిషితో వెళ్ళి షేర్ చేసుకోండి. మేమేదో షార్ట్ ఫిల్మ్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అని కాదు. ఈ మ్యాటర్ ఈ వీడియో చూసే మీకు కూడా వర్తిస్తుంది. ఎస్, మిమ్మల్ని, మీతోనే మాట్లాడుతున్నా. మీరే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్కి, వీడియో చూస్తున్న వ్యూవర్స్కి చెప్తున్నాం, మీరేమైనా మైండ్లో డెమన్స్తో ఫైట్ చేస్తున్నట్టయితే, డిప్రెషన్లో ఉన్నట్టయితే, మెంటల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్టయితే, డూ రీచ్ అవుట్ టు సమ్వన్. ఎవరైనా పెద్దవాళ్ళతో, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.